సందేశాన్ని మనకి ఇస్తారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మేము 1971 యుద్ధంలో పాల్గొన్నాము. అప్పటికి నాకు 18 ఏళ్ళు. ఇలా మాకు ఏమీ తెలియదు. యుద్ధం వచ్చిందని తెలిసింది డిసెంబర్ 3వ తారీఖుని. అప్పుడు మనందరినీ కూడా బెంగళూరు నుంచి ఢిల్లీ పంపించారు. ఏం చేయాలో తెలియదు. నేను ఎయిర్ ఫోర్స్ పోలీసుగా రిక్రూట్ అయ్యాను. తర్వాత ఇంటెలిజెన్స్ రివ్యూలో పిఎం గారి ఇంటెలిజెన్స్లో ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి కూడా పిఎం ఇంటెలిజెన్స్లో ఉన్నాను, పనిచేశాను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత బీఆర్సీ సీనియర్ సెక్రటరీ ఆఫీసర్ మగవాళ్ళని ఇస్తుంది 2013లో రిటైర్ అయ్యాను. నేను ఇచ్చేది ఒకటే సందేశం ఎప్పుడున్న పేరెంట్స్కి, మీ పిల్లల్ని ఆర్మీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ పంపిస్తాను. ఏమంటే మన భారతదేశం ఇప్పుడు అత్యవసరంగా ఏంటి అంటే మనం ఎంతో ఆత్మనిర్భరత అనేది మనకు ఉన్నాం. దాని గురించి మనం ఎంతో మన పిల్లల్ని కలిసి పంపిస్తేనే మన భారతదేశం ఇంకా ముందుకు వెళుతుంది. అంతే అందుకు నేను మనందరినీ అదే రిక్వెస్ట్ చేస్తూ ఈ పురస్కారం అందించినటువంటి యేసుభారతి ఫౌండేషన్కి నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు. ఎల్లం రమేష్ గారికి కూడా ఆయన కూడా ఎంతో యేసుభారతి ఇంకా ముందుకు తీసుకొని ఇంకా వృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుతూ హర హర మహాదేవ్.